నమస్కారం అండి. నేను మీ శివట్ల మోడీని, ప్రైమ్ 9 స్పెషల్ కరెస్పాండెంట్, యుఎస్ స్పెషల్ కరెస్పాండెంట్. ఇవాళ మనం ఒక ఎక్స్ హెల్త్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాము. ఆవిడ టైం ఇచ్చారు. సో ఆవిడతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దిస్ ఈస్ ద స్ట్రీట్. బేసికలీ ఐఎమ్ ఇన్ గుంటూరు రైట్ నౌ యాజ్ వి స్పీక్, అండ్ దిస్ ఈస్ ద స్ట్రీట్ షీ లివ్స్ ఆన్. Let's go get inside. I think we do have Dr. Garu here in our reach, and this is their house. Come in. Namaskaram andi, Dr. Garu. Namaskaram. డాక్టర్ గారు, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, రైట్? శుభ్రంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్న ఆవిడ ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు. దాని ఇమీడియట్లీ యూ బికేమ్ హెల్త్ మినిస్టర్. అసలు ఎలా మేనేజ్ చేశారండి ఇది? హౌ డిడ్ యూ మేనేజ్ ఫ్రమ్ శుభ్రంగా అకాడమిషియన్ టు, అంటే ఒక శుభ్రంగా బాగా చదువుకుని నర్సింగ్ హోమ్ పెట్టుకుని సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్న ఉమెన్, అసలు ఇదిను ఆ రాజకీయం అనేది టూ డిఫరెంట్ థింగ్స్ కదా, టోటలీ టూ డిఫరెంట్ పోల్స్ కదా. అసలు ఎలా మేనేజ్ చేశారు ఇది? ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శివ. ఎందువల్లంటే నిజంగానే అది కొద్ది కష్టతరం కూడా, ఎవరు చేయలేని విషయం. అంటే ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక 6 కోట్లు 7 కోట్ల మందిని మేనేజ్ చేయగలగాలి, హెల్త్ చూసుకోవాలి. అది తెలియదు మనకి ఎట్లా ఆర్గనైజ్ అవుతుందో. అయినా కూడా ఏమైందంటే, నేను రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకునేదాన్ని, ఇప్పుడు ఎందుకు ఇచ్చావయ్యా. నేను వెనక్కి వెళ్దామంటే అందరూ ఆయన సెలెక్షన్ కరెక్ట్ కాదు, చూడు ఎలా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద పాలిటిక్స్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ లీడర్. సో ఆయనకు చెప్పలేను నేను వెంటనే నేను చేయలేనండి అంటే, ఐ కెనాట్ సే ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ జాబ్. ఐ హ్యావ్ టు మేనేజ్, ఐ హ్యావ్ టు కమ్ టు హిస్ ఎక్స్పెక్టేషన్. ఆయన చాలా గొప్ప ఆయన. అందువల్ల మాలాగా వచ్చిన 5 మినిస్టర్స్ కూడా ఆల్ విమెన్. పద్మావతి గారు కానీ, సరస్వతి గారు కానీ, ఇట్లా 5 మినిస్టర్స్ వచ్చాం. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఆ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి సడన్ గా వచ్చేసరికి వాళ్ళందరికీ ఆయన ఆలోచించుకొని, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ గార్డియన్, హీ హాజ్ సెటప్ సమ్ టీచింగ్ క్లాసెస్ పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్స్ తోటి టీచింగ్ క్లాసెస్ పెట్టించారు మాకు. ఇది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు మా 5 కాదు, ఆల్ ద న్యూ పీపుల్ హూ కేమ్ ఇన్ టు దిస్ థింగ్, మినిస్ట్రీస్ తీసుకున్నవాళ్ళు, మా మినిస్టర్స్ అందరికీ కూడా మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో మా అందరికీ టీచింగ్ ఒక 3 hours 4 hours మాకు అందరికీ కూడా ఎలా అడ్మినిస్టర్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయాలి, హెల్త్ ఎలా చేయాలి, అట్లా అన్ని. మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదో ఉండేది అక్కడ, అందరికి టీచింగ్. ఎమ్మెల్యేలకు కూడా టీచింగ్, అదే మినిస్టర్స్ కూడా టీచింగ్ పెట్టారు. అది 1 నెల ప్రోగ్రామ్ జరిగింది. అది చాలా హెల్ప్ అవుట్ వచ్చేసింది మాకు. ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా మనం అడ్మినిస్టర్ చేయాలి, మనం సెక్రటరీస్ ఎట్లా ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎట్లా ఉంటారు, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళ అడ్వైజ్ ఎట్లా చెప్తారు, మనం పీపుల్కి ఏం చేయాలి, మన పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ 1 నెల. లీడర్ చెప్పలేరు కదా, లీడర్ చెప్పలేక ఆయన ఒక క్లాస్ పెట్టారు మా అందరికి 1 నెల. ఇట్ హెల్ప్ ఎ లాట్. మనం ఎట్లా చేసుకోవాలి. అసలు మాకు ఏమీ తెలియని పరిస్థితి, వీఆర్ జస్ట్ లైక్ ఎ రా మెటీరియల్ అటువంటి. ఎందుకంటే హీ థాట్ వీళ్ళకైతే ఏమీ కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండవు, దేశాన్ని బాగు చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ల మీద మమ్మల్ని తీసుకున్నారు. సో ఆ 1 month క్లాసెస్ మాకు చాలా హెల్ప్ అవుట్ అయింది. తర్వాత మాకు గవర్నమెంట్లో ఉండేటువంటి సివిల్ సర్వెంట్స్ ఎట్లా వర్క్ చేస్తారు, వాళ్ళతో మేము ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ప్రజలకి అవి అందుతున్నాయో లేదో ఎలా చూసుకోవాలి, ప్రజల్లో మమేకం అవ్వగలం. మనం లీడర్ అనేవాడు ప్రజల్లో మమేకం అవుతాడు, ఈ అడ్మినిస్ట్రేటివ్ తో కూడా పని చేయించుకోవాలి. అక్కడ క్వశ్చన్ మేడం, మీరు ఫస్ట్ టైం వెళ్ళారు కదా, యూ బికేమ్ ఫస్ట్ టైం హెల్త్ మినిస్టర్. కానీ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటారు. అవును. సో వాళ్ళకి మీకు ఎలాగా, హౌ డిడ్ ఇట్ వర్క్అవుట్? ఐ మీన్ డిడ్ వాళ్ళు మీ మాటలు వినేవాళ్ళ, వాళ్ళతో మీకు కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వచ్చేవా అలాగనా అయ్యేదా? ఐఏఎస్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేట్ చేసేటువంటి అడ్మినిస్ట్రేటర్స్ కానీ, హెల్త్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు డౌన్ ట్రెండ్ వాళ్ళని చూడరు.
వాళ్ళకి జరిగిపోతూ ఉంటుంది, ఒక ఫండ్ ఇస్తారు, ఇది జరిగిపోతూ ఉంటుంది. ఆ డౌన్ ట్రెండ్ చూడగలిగిన వాడే పొలిటీషియన్. డౌన్ డిసేబుల్డ్, యా, నీడీ పీపుల్ ని చూడగలిగిన వాడే పొలిటీషియన్. అందుకే ఈ రెండింటిని కలగలిపి పెట్టారు ఈ కాన్స్టిట్యూషన్ లోని. వాళ్ళ కాన్స్టిట్యూషన్ డే, మరి ఏంటి, రిపబ్లిక్ డే మీన్స్ వి స్టార్టెడ్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై గ్రేట్ లీడర్ అంబేద్కర్, అండ్ దెన్ వీ షుడ్ థ్యాంక్ హిమ్ ఆన్ దిస్ డే. అది మనం వాళ్ళు చేసుకోవడం కోసం పెట్టారు. మనం ఏది ఆలోచించకూడదు, వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారు లేదా చూసుకోవాలి. యాక్చువల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పీజీ చేసేటువంటి డాక్టరు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే డాక్టరు 2,000 రూపాయలతో వర్క్ చేయాల్సి వచ్చేది. 1,000 రూపాయలు పెంచమంటే కూడా పెంచేవాళ్ళు కాదు అంతకుముందు. పీజీ చేసేటప్పటికి వీళ్ళకి నియరింగ్ 29-30 ఇయర్స్ వచ్చేది. పెళ్ళిళ్ళు అయిపోయేవి, పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళకి 3,000తో ఎట్లా గడుస్తుంది? గడవదు. వాళ్ళు అంటారు వీళ్ళు చాలా అవసరం లేదు, తర్వాత చాలా డబ్బులు సంపాదించుకుంటారు డాక్టర్స్ అని. తర్వాత సంగతి వేరు. ఇప్పుడు ఏం చేస్తారు, పీజీలో ఏం చేస్తారు? నేను ఆమెతో డిస్కస్ చేసేదాన్ని, మా ప్రిన్సిపల్ సెక్రటరీతో. ఆమె అనేది, లేదు మేడం 2 ఇయర్సే కదా, అట్లాగే ఉండాలి. నో నో నో, ఇట్ ఇస్ రియల్లీ రాంగ్. వాళ్ళందరూ కష్టపడి మా గొడవ చేసి పని చేస్తున్నారు, చాలా కష్టపడతారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు డాక్టర్స్, పీజీ డాక్టర్స్ చాలా కష్టపడతారు. ఎందుకంటే డిగ్రీ రావాలా, మనం మంచిగా వెళ్ళాలని చదువుతారు. విత్ ఫ్యామిలీ. 3,000 80% చాలదు అని చెప్పారు. ఆమె ఒప్పుకోలేదు. లేదు మేడం, నేను కన్విన్స్ అయిపోయింది. ఐ వెంట్ డైరెక్ట్లీ టు ద చంద్రబాబు నాయుడు. ఆయనకి చెప్పాను, మాకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, 30 ఇయర్స్లో ఉండే పీజీలకి వాళ్ళకి 3,000తో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ, అద్దెలు ఇచ్చుకుంటూ వర్క్ చేయాలంటే చాలా కష్టం అండి, కాబట్టి మనం పెంచాల్సిందే అని చెప్పాం. మా సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వెనకుండి, ఇట్ కౌంట్స్ 2 crores ఆఫ్ మనీ అని చెప్పింది. వాట్ ఎవర్ మే బి, దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హెల్త్ సెక్టర్, యూ షుడ్ హెల్ప్ దెమ్ అని చెప్పి. బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్ మై సెల్ఫ్, ఐ నో ద ప్రాబ్లమ్ ఆఫ్ ఏ స్టూడెంట్, మెడికల్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ యాజ్ వెల్ యాజ్ అ ప్రాక్టీషనర్. అవన్నీ నేను చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు వెంటనే సంతకం పెట్టి మా శాలరీస్ పెంచారు, పిల్లలు స్ట్రైక్ ఆఫ్ చేశారు. సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏ పొలిటీషియన్. అండ్ వాళ్ళేంటి, వాళ్ళు కౌంట్ చేస్తారు, మీకు క్రోర్స్ ఆఫ్ మనీ అవుతుంది మనం ఖర్చు పెట్టే మనీ, అది చాలా కష్టం. హెల్త్, ఎడ్యుకేషన్, ఈ రెండు ఇస్ వెరీ వెరీ ప్రయర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్. దే విల్ ప్రివెంట్ దెమ్ గోయింగ్ పావర్టీ నుంచి ఎలివేట్ చేయాలంటే హెల్త్ బాగుంటే ఖర్చు ఉండదు, రెండోది ఎడ్యుకేషన్ బాగుంటే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ దీస్ 2 sectors వెరీ మచ్ మనీ. సో ఐ డోంట్ అగ్రీ, దే షుడ్ ఇంక్రీజ్ ది సాలరీ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ హౌస్ సర్జన్. 3,000 నుంచి ఎంతకు పెంచారు? పెంచాను, నాకు అంత గుర్తులేదు. బట్ వాళ్ళు అడిగిందే పెంచాను, ఇప్పటికీ నాతో వచ్చి చెప్తారు, మేడం మీరు బాగా చేస్తారు, లేకపోతే మేము చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడి నుంచే పెంచుకుంటా వచ్చారు. సో దేర్ వేర్ కాన్ఫ్లిక్ట్స్ విత్ యూ యాజ్ ఏ మినిస్టర్ అండ్ దెన్ అడ్మినిస్ట్రేటర్స్ తోటి మీ కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి? చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఇంకొక కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చింది నాకు. నేనేం చెప్పానంటే, అంటే సుమారుగా చెప్తున్నాను, 1,000 డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి హౌసీలోకి వస్తారు. వాళ్ళు అంటే దే టేక్ ద డిగ్రీ అండ్ కమ్ అవుట్ యాజ్ ఎ డాక్టర్స్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ ఎనీ ప్రాక్టీస్. అలాగే 1,000 హాస్పిటల్స్, అంటే రూరల్ సెక్టర్లో 1,000 పిఎస్సీస్. ఆ పిఎస్సీస్ అంటే ఓన్లీ ఫర్ విలేజ్ పీపుల్కి ఉంటుంది, అది రూరల్ ఏరియాలో ఉంటుంది. ఈ 1,000 పీపుల్ని ఫస్ట్ తీసుకెళ్ళి మనం అక్కడ 1,000 డాక్టర్స్ని అక్కడ మనం కానీ రూరల్ ఏరియాలో 1 year వర్క్ చేయాలంటే చేస్తే, మనం 1 year అయిపోగానే అనదర్ 1,000 డాక్టర్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ అండ్ దే విల్ గో ఇన్ టు ది పీజీ వెళ్ళిపోతారు, ప్రాక్టీస్ చేసుకుంటారు, అబ్రాడ్ వెళ్ళిపోతారు. బట్ దీస్ పిహెచ్సిస్ విల్ రన్ అవుట్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. ఇప్పుడు మనం ఎంబీబీఎస్ డాక్టర్స్ ని అంతా చదివి ప్రైమరీ హెల్త్ సెంటర్, యా, ఈ వీళ్ళని వెయ్యాలి అని చెప్పి నేను వేసేసాను. ఈ కాన్సెప్ట్ కావాలి నాకు. ఎక్కడ పిహెచ్సిలో నేను వెళ్ళి చూసాను, విలేజ్ హాస్పిటల్స్ ఉన్నాయి, పిహెచ్సిలు ఉన్నా కానీ డాక్టర్ లేనే లేడు అక్కడ. అతను ఎక్కడో సిటీలో ఉంటాడు, 2 రోజులకు వస్తాడు, సంతకం పెడతాడు, వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరో వీళ్ళు ఇస్తున్నారు, నర్సులు ఇస్తున్నారు. దెర్ వాస్ నో ప్రాపర్ పర్సన్ టు లుక్ అవుట్ ది విలేజ్ పీపుల్. వీళ్ళు రూరల్ ఏరియా కదా, అసలు మెయిన్ హెల్త్ కావాల్సింది వాళ్ళకి కదా, డాక్టర్స్ దొరకరు, పోవర్టీ అంతా విలేజ్. సో నేనేం చెప్పాను, ఈ 1,000 డాక్టర్స్ని విలేజెస్ పంపించండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, మై లీడర్ చంద్రబాబు నాయుడు గారు నెవర్ అబ్జెక్టెడ్ దట్ ఐడియా. రూల్ చేసేసుకోండి, పెట్టేసుకోండి, అదే చేసేయండి అని సంతకం పెట్టేశారు.
కాకపోతే ఎవ్రీ ఇతను వీళ్ళు అఫీషియల్స్ నన్ను అబ్జెక్ట్ చేశారు. మనకి 29,000 25,000 25 వస్తున్నాయి, మనం పోయి ఇంకొక 1 year మన కష్టం పెంచుకోవాలా అని చెప్పారు. దే థాట్ ఓన్లీ అబౌట్ ద డాక్టర్, ఐ థాట్ అబౌట్ ది రూరల్ పీపుల్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎ లీడర్. వీ షుడ్ లుక్ ఆఫ్టర్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్ అండ్ నాట్ ది ఏంటిది ఏజ్ ఆఫ్ ది ఎనీ డాక్టర్ అండ్ ఆల్. మనం సర్వీస్ చెయ్యాలి. నువ్వు హిపోక్రేట్స్ ఓత్ తీసుకున్నావు అంటే అర్థం ఏంటి? యు ఆర్ డూయింగ్ టు డూ ద ఈ యొక్క మానవులకి సహాయం చేస్తాము, మాది సెల్ఫ్ లేకుండా మేము చేస్తామని హిపోక్రేట్స్ ఓత్ తీసుకున్నప్పుడే. మరి ఇప్పుడు మరి ఉందో లేదో నాకైతే తెలియదు, ఓత్ తీసుకుంటున్నారు లేదో నాకైతే తెలియదు. మా చేత అందరి చేత హిపోక్రేట్స్ ఓత్ చేయించేవాళ్ళు. ఆ ఓత్ చేసుకున్నప్పుడు యూ షుడ్ వర్క్. నీకు అందులో గవర్నమెంట్ సెక్టర్లో వస్తున్నాయి, నీకు ఈ 1000 మంది డాక్టర్లు గవర్నమెంట్ చదివిస్తుంది, పీపుల్ చదివిస్తున్న సంగతి మీకు తెలియాలి. పీపుల్ ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్, దేర్ హార్డ్ మనీ ఆఫ్ ద వాట్ ఎవర్ దేర్. ప్రైవేట్ సెక్టర్ని మేము అడగట్లా, గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ ప్రజలు చదివిస్తున్నారు కనుక దే షుడ్ వర్క్ అట్లీస్ట్ 1 year. మీరు కావాలంటే ఇంకా దాని ఏమన్నా వాళ్ళకి అడ్వాంటేజెస్ ఇవ్వండి ఆ వర్క్ చేసినందుకు, బట్ దే షుడ్ వర్క్ అని. వీళ్ళెవ్వరూ ఒప్పుకోలేదు. అందరూ పిల్లలు రెడీ చేసుకున్నారు, వెళ్తానికి ఎవరు సిద్ధమే. కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అప్పుడున్న మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కానీ, ఏంటి అరుణ ఇట్లా పెడుతున్నావు, అప్పుడు మా మాస్టర్లే మా టీచర్సే ఉండేవాళ్ళు, ఇట్లా పెడితే ఎట్లాగా అనేవాళ్ళు. నో సార్, దే షుడ్ వర్క్, దిస్ ఇస్ మై ఐడియా యాజ్ అ పొలిటీషియన్ అని చెప్పా. కానీ అది నీరుగార్చారు, నీరుగార్చి పడేశారు. ఇప్పటికీ పిహెచ్సిలు చాలా సఫర్ అవుతున్నాయి డాక్టర్స్ లేక. సో మీరు అన్నారు కదా అవి కొన్ని మహారాష్ట్ర అట్లాంటి స్టేట్ లో ఉన్నాయని నేను విన్నాను, ఇప్పుడు వింటున్నాను. మహారాష్ట్రలో ఉంది, దే హ్యావ్ టు డూ 1 year internship in the village. ఇప్పుడు మనకు కూడా ఉంది మేడం, వచ్చేసిందా? ఇక్కడ కూడా ఉంది. దే ఆర్ డూయింగ్ ఇట్. ఐ మీన్ ఐ నో సమ్ డాక్టర్స్ హూ యాక్చువల్లీ గో టు ద విలేజెస్. అదే కాదు, యాక్చువల్లీ మీరు రూరల్ డాక్టర్స్ ఉంటారు, హౌస్ సర్జన్స్. హౌస్ సర్జన్స్ లేదు లేదమ్మా, ఇంకా లేదు లేదు. దట్స్ ఓన్లీ పోస్టెడ్ డాక్టర్స్, దట్ ఈస్ డిఫరెంట్. ఐ మీన్ this is a curriculum in the health medical education itself. Okay. అది అమెరికాలో ఉండకపోవచ్చు, చైనాలో ఉండకపోవచ్చు, బట్ ఇండియా నీడ్స్ ఇట్. అది నేను చెప్పింది. మేడం, ఇంకో క్వశ్చన్ అండి. మీరు అన్నారు ఇప్పుడు 2-3 సన్నివేశాల్లో యూ సెడ్ యూ గో టు చంద్రబాబు నాయుడు గారు. సో అంటే మీకు అంత ఈజీ యాక్సెస్ ఉంటుందా? ఎవరికైనా ఇప్పుడు మినిస్టర్స్ కి దే కెన్ డైరెక్ట్లీ గో టు హిమ్ అండ్ టాక్ టు హిమ్, ఆర్ యూ స్టిల్ హ్యావ్ టు గో త్రూ ప్రోటోకాల్స్ అండ్ నథింగ్ డూయింగ్. ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్, immediately we can go and tell him we had a problem. Aruna is waiting, the minister, health minister is waiting. According to his schedule, no, he will be having a morning till evening, his own schedules నుంచి అరుణ్ గారికి ఒక 5 minutes టైం ఇవ్వాలి. బికాస్ ఐ నీడ్, హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఎన్కెఫలైటిస్ వచ్చింది, ఐ హ్యావ్ టు మీట్ హిమ్. మాకు ఈ ఫండ్స్ కావాలా, తర్వాత మాకు ఈ బెడ్స్ కావాలా, ఆ తర్వాత మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయాలి రూట్ ని. నేను వెళ్ళి చూసి వచ్చాను, ఇట్లా ఉంది మీ అంటే వీ హ్యావ్ టు టేక్ దట్ ఆల్సో. ఆయన్ని కూడా కన్సర్న్ కలపాలి. మనం ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చేసి మన మంచాలు ఇచ్చేయండి, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చేసి మనం కూర్చోడానికి వీలు కాదు. వీ హావ్ టు మీట్ ది సీఎం ఆల్సో. ఒక్కో క్వశ్చన్ మేడం, ఇప్పుడు మీరు లార్జ్ చూస్తారు కదా, లార్జ్ చూసి మీరు ఒక 5 నిమిషాల్లో వెళ్ళి ఆయన ప్రెజెంట్ చేయాలి. ఆ 5 నిమిషాల్లో ఆయనకు అర్థమైపోద్దా విషయం ఏంటి అనేది? హౌ డస్ హీ టేక్ ద డెసిషన్? ఎలా చేస్తారు ఆయన? మిగతా చీఫ్ మినిస్టర్స్ నేను చెప్పలేను, కానీ ఆయన 5 నిమిషాల్లో చూసే వ్యక్తి కాదు. ప్రతిరోజు ఆయన, మేము 4 గంటల నుంచి 5 గంటల వరకు డిఎంహెచ్ఓలతో మేము మాట్లాడాలి. దట్ ఈస్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్తో. అప్పట్లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్స్ అయినా ఉండేవి మొత్తానికి కంబైన్డ్ స్టేట్లో, వాళ్ళందరితో మేము 4 to 5 మేము మాట్లాడేయాలి. మాట్లాడిన తర్వాత 6:30 ఆ ప్రాంతానికి, ఈ 4 to 5 o'clockకి చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంట్ చేసే ఒక మినిస్టర్ ఉంటాడు, ఇన్ఫర్మేషన్ మినిస్టర్. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఒక జస్ట్ లాగా, ఒక చిన్న దీనిలాగా ఆయనకి ప్రజెంట్ చేస్తారు. ఇట్లా ఉంది, ఈ డిస్ట్రిక్ట్లో హెల్త్లో ఈ ప్రాబ్లం ఉంది, రెవెన్యూలో ఈ ప్రాబ్లం ఉంది అని అన్నీ ఆయనకి చెప్తారు. నాట్ ఓన్లీ హెల్త్, ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అవి చెప్పినప్పుడు పేపర్ న్యూస్ అనమాట అది చూసుకుని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక 1/2 hour to 1 hour ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు. ఆయన టెలికాన్ఫరెన్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారే. టెలికాన్ఫరెన్స్లో మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఏంటి అరుణ్ గారు, మీరు డిఎంహెచ్ఓకి మాట్లాడారా, ఇది చేశారా, అది చేశారా అని ఆయన మమ్మల్ని అడిగేవాళ్ళు. చేశాను సార్, బికాస్ ఎవ్రీ డే ఇట్స్ లైక్ ఎ డ్రిల్. అరే ఆర్మీ,
వీ హ్యావ్ టు వర్క్. సో మేము ఎర్లీ మార్నింగే చెప్పేస్తాం కాబట్టి ఆ ప్రోగ్రాము ఇది ప్రాబ్లం వచ్చింది అని చెప్తాం కాబట్టి అరుణ్ గారు వచ్చారంటే ఇమ్మీడియట్లీ ఎడర్ ఐడియా ఇది ప్రాబ్లం ఉంది అని. పిఎస్సిలో బాగాలేదు, ఇక్కడ చనిపోతున్నారు మదరు. లాప్రోస్కోప్స్ చేసేసేవాళ్ళు ఆ రోజుల్లో. లాప్రోస్కోప్ డెత్స్ ఉండేవి మాకు విలేజెస్ లో. అది ప్రొసీజరు. అది రోడ్డు మీద చేసినట్టు చేసేసేవాళ్ళు, క్యాంపులు పెట్టేసి క్యాట్లు ఇట్లా పరదాలు కట్టేసి స్కోప్స్ పెట్టేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్ఫెక్ట్ అయ్యి మదర్ యూస్ టు డై లైక్ ఏ బర్డ్స్. ఇంకా నాకు భయం వేసి ఈ ప్రొసీజర్కి ఇట్లా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని మీరు విధి విధానాలు నిర్ణయించాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే వీ హ్యావ్ టు టేక్ దట్ పర్మిషన్. అది ఎట్లా పడితే అట్లా చేస్తే రియలైజేషన్ లేదు అన్నప్పుడు మనం సాయంత్రం ఎప్పుడో వస్తాము లేకపోతే ఈవినింగ్ మార్నింగ్ వస్తాం అన్నప్పుడు ఇమ్మీడియట్లీ హీ విల్ కాల్ అస్. నేను చూసింది చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి ఆయన చాలా 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 బాగా ఎమ్మెల్యేలతో కానీ, ఎమ్మెల్యేలతో కూడా ఇంటరాక్ట్ అవుతారు, మంత్రులతో కానీ ఇంటరాక్ట్ అయ్యే దాంట్లో ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు. లేదు, ఇమ్మీడియట్ గా ఫండ్స్ ఇవ్వడంలో కూడా ఆలోచించరు. ఎందుకంటే హీ హాస్ టేకెన్ సచ్ అ టైప్ ఆఫ్ people into they doesn't know anything about the parties, they know only about the people. So whatever we say is to implement it and do it.